హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వీర జవాన్ మరి భారతదేశంలో మరి ఇండియన్ ఆర్మీ తరపున పాకిస్తాన్ 14 మంది పాకిస్తాన్లను చంపి మరి వీర మరణం పొందినటువంటి మురళీ నాయక్ని మరొకసారి మనందరం కూడా మరి నివాళులర్పిద్దాం, అలాగే సెల్యూట్ చేద్దాం. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ చేయవలసినటువంటి వ్యక్తి మన మురళీ నాయక్. మీకోసం, మన కోసం, మనందరి కోసం కూడా రక్షణ దళంలో జాయిన్ అయ్యి అతి చిన్న వయసులోనే 21 సంవత్సరాల వయసులోనే ఇండియన్ ఆర్మీ బాట పట్టి ఎంతో కష్టాలు, ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని ఆర్మీలో 2 సంవత్సరాల పాటు ఆర్మీలో ఉద్యోగం చేసి మరి చివరికి పాకిస్తాన్ చేతిలో బలైపోయాడు మన ఇండియన్ ఆర్మీ ఒకే ఒక్క హీరో అయినటువంటి మురళీ నాయక్. మరి అటువంటి మురళీ నాయక్ యొక్క ఫుల్ లైఫ్ స్టోరీ ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఈ వీడియోని లైక్ చేసి మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మురళీ నాయక్ సత్యసాయి జిల్లా మరి తాండా గ్రామంలో ఉన్నటువంటి మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్లో జన్మించినటువంటి మురళీ నాయక్కి మరి చిన్నప్పటి నుంచి కూడా మరి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే ఒక లక్ష్యంతో అయితే ఉన్నాడనమాట. మరి అదే లక్ష్యంతో కఠోర సాధన చేశాడు. తనకంటూ ఒక ఉద్యోగం వచ్చినా కానీ ఆ ఉద్యోగాన్ని కాదనుకుని వదిలేసి ఇండియన్ ఆర్మీలోనే జాయిన్ అవ్వాలి, ఎలాగైనా సరే జవాన్గా తాను బాధ్యతలు చేపట్టాలని చెప్పేసి ఇండియన్ ఆర్మీలో ఎంతో శ్రద్ధగా శిక్షణ తీసుకుని ఇండియన్ ఆర్మీలో అయితే జాయిన్ అయ్యాడు. మరి ఆ విధంగా 2023లో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యేటువంటి మరి మన మురళీ నాయక్ 4 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ అయితే రాయించుకున్నదనమాట గవర్నమెంట్. మరి ఆ విధంగా 4 సంవత్సరాల అగ్రిమెంట్లో భాగంగా మరి ఆ అగ్రిమెంట్ పూర్తి అవ్వకుండానే మనోడు వీర మరణం పొందాడు. రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి నేపథ్యంలో మరి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధంలో మరి మనోడు ఎంతో వీరోచితంగా పోరాడి భారతదేశం తరపున మరి మనందరి తరపున కూడా వీరోచితంగా పోరాడి 4 పాకిస్తాన్లని, ఒకటిని కాదు, 2 కాదు, మరి 16 మంది పాకిస్తాన్లని చంపి మరి వాళ్ళ చేతులు తిరిగి వచ్చేటప్పుడు వీర మరణం అంతే పొందడం జరిగింది. మరి ఈ విధంగా మరి వీరమరణం పొందడం అనేది నిజంగా కూడా చాలా చాలా దురదృష్టకరం. ఒక అద్భుతమైనటువంటి ఒక ఇండియన్ నేవీ ఫోర్స్ని, ఇండియన్ ఆర్మీ ఫోర్స్ని మనందరం కూడా కోల్పోయాం. మరి ఆ విధంగా కోల్పోవడం వల్ల ఇండియాకి, అలాగే మరి ఈ ఆర్మీకి కూడా ఎంతో తీరని లోటు, అలాగే వారి కుటుంబానికి కూడా ఎంతో తీరని లోటు. మరి ఇతను ఒకే ఒక్క మగబిడ్డ అంట, ఒకే ఒక్క కొడుకు వీళ్ళ తల్లిదండ్రులకి. మరి ఎంతో బాధపడుతూ ఉన్నారు, ఎంతో శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నారనమాట. మరి ఈ విధంగా 4 రోజుల పాటు జరిగినటువంటి ఆ యుద్ధంలో, 4 రోజుల నుంచి పోరాడుతున్నటువంటి యుద్ధంలో పాకిస్తాన్ చేతిలో బలైపోయాడు. ఇది మన ఒక్కల కోసం కూడా పోరాడింది కాదు, తన కోసం తను పోరాడింది కాదు, మన కోసం, మన దేశం కోసం, ప్రతి ఒక్కల కోసం, మన రక్షణ కోసం పోరాడినటువంటి మరి ఈ మురళీ నాయక్కి భారతదేశ ప్రభుత్వం కూడా మరి గొప్పగా సత్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి భారీగానే స్పందించింది. నిన్న జరిగినటువంటి మరి మురళీ నాయక్ అంత్యక్రియల్లో మరి ఏపీ గవర్నమెంట్ అయినటువంటి మరి నారా లోకేష్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మరి నేతృత్వంలో మరి మురళీ నాయక్ 50 లక్షల రూపాయలు మరి గవర్నమెంట్ నుంచి పరిహారం, అలాగే 300 గజాల ఇళ్ల స్థలం, అలాగే 5 ఎకరాల భూమి ప్రకటించారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధిపతి అయినట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారనంటే 25 లక్షలు తన సొంత మనీని కూడా ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఎంత ప్రకటించినా కానీ వెనక్కి తక్కువే. అలాగే వీళ్ళ కుటుంబానికి, వీళ్ళ నాన్నగారికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరి ఈ విధంగా నిన్న ఈ యొక్క అద్భుతమైనటువంటి హీరోకి అసలు నివాళి చేస్తూ వీర మరణం పొందినటువంటి ఈ యొక్క మురళీ నాయక్ని మరి స్వాగతంగా అద్భుతంగా మరి ఇండియా జెండా కప్పి అద్భుతంగా నివాళులైతే అర్పించడం జరిగింది. మరి ఇటువంటి వీర జవాన్లు మరి భారత ఆర్మీలో ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు. 23 సంవత్సరాల వయసులోనే, చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి ఇష్టపడి ఇండియన్ ఆర్మీలో చేరాలని, జవాన్గా మారాలని ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఎంతో కష్టపడినటువంటి మురళీ నాయక్ చివరికి తిరుగురాని రోగాలకి వెళ్ళిపోయి మనందరినీ కూడా శోకసంద్రంలో ముంచేసాడు అనమాట. మరి అసలు మురళీ నాయక్కి అంతలా చిన్నప్పటి నుంచి కూడా ప్రేరేపించి దేశం కోసం పెంచినటువంటి తల్లిదండ్రులకు నిజంగా కూడా సెల్యూట్ చేయాలన్నమాట. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో తెలుసా? పిల్లలు చదవాలి, ఉద్యోగం చేయాలి, గొప్పగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు తప్ప తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలకి దేశం కోసం పోరాడాలని చెప్పి స్ఫూర్తినిచ్చే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి తల్లిదండ్రులు మరి ఈ యొక్క మురళీ నాయక్ తల్లిదండ్రులు ఉన్నందుకు, దేశానికి సేవ చేసేటువంటి కొడుకుని కన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ అమ్మగారికి కూడా నిజంగా కూడా పాదాభివందనం చేస్తుంది ఈ భారతమాత. ఎందుకంటే మరి ఇండియన్ ఆర్మీ అంటేనే
నార్మల్ విషయం కాదు, ప్రాణాలకు తెగించాలి. ఈ యొక్క చిన్న వయసులోనే పిల్లల్ని పోగొట్టుకునేటువంటి శోకసంద్రంలో మునిగిపోయినటువంటి తల్లిదండ్రులు మరి ఇండియన్ ఆర్మీకి పంపించాలంటే మరి అసలు మామూలు విషయమా? అది కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కఠోర దీక్ష అవసరం, ఎంతో కఠోర దీక్ష అవసరం. ఎన్నో ఎక్సర్సైజులు, శిక్షణ శిబిరాల్లో పాల్గొని ఎన్నో రకాలుగా తను మొత్తం కూడా తను సాక్రిఫైస్ చేసుకోవాలి. ఆ విధంగా సాక్రిఫైస్ చేసుకుని ఇండియా కోసం, పాకిస్తాన్ బార్డర్లోని ఇండియాలో నలుమూలల ఇండియా బార్డర్లో నిరంతరం పోరాడాలి. అలా నిరంతరం పోరాడితేనే ఆ యొక్క జవాన్లు అలా పోరాడితేనే మనం ఈ రోజునాడు ఇలా ఉంటాం అనేది కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఈ విధంగా అద్భుతంగా మరి జవాన్లు పాకిస్తాన్తో యుద్ధం చేస్తూ ఉన్నారు. మరి ఇంక ఏ ఒక్క జవాను కూడా మరి వీరమరణం పొందకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇండియా పాకిస్తాన్ వార్ అనేది మరి ముగిసినట్టే చెప్తూ ఉన్నారు కదా, కానీ అది రానున్న రోజుల్లో మరింతగా బలపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇలాంటి జవాన్లు ఉన్నంత వరకే మన దేశానికి రక్షణ. ఇటువంటి జవాన్లు కనుక మనకి లేరనుకోండి, మన దేశం ఎప్పుడూ కూడా సర్వనాశనం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రతి క్షణం కూడా మనలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు ఇండియన్ ఆర్మీకి, భారత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మరొకసారి అయితే సెల్యూట్ కొడుతూ మరి వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నాను. మరి ఈ విధంగా మురళీ నాయక్ సంబంధించినటువంటి 23 ఏళ్ల వయసులోనే ఇంత పెద్ద అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కనపరిచి ఇండియన్ ఆర్మీలో మరి ఎంతో గొప్పగా రాణించి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి మరి చివరికి ఈ విధంగా బలైనటువంటి ఇండియన్ ఆర్మీ సోల్జర్ అయినటువంటి మన వీర జవాన్ మురళీ నాయక్కి మా ఛానల్ తరపు నుంచి సెల్యూట్ చెప్తూ మరి మా ఛానల్ తరపు నుండి అసలు నివాళిని అయితే ప్రకటిస్తూ ఉన్నాను అనమాట. ఇలాంటి ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా గవర్నమెంట్ని సహకరించాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చి వాళ్ళ యొక్క శిక్షణ నైపుణ్యంలో మరింతగా మరి ఈ విధంగా వాళ్ళ యొక్క శిక్షణకు సంబంధించి కానీ, వాళ్ళ యొక్క మానసిక స్థైర్యానికి సంబంధించి కానీ, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మరింత భద్రత కల్పించాలని, వాళ్ళకి మరిన్ని అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మురళీ నాయక్ కూడా అద్భుతమైనటువంటి గౌరవంతో సత్కరించాలని సెంట్రల్ గవర్నమెంట్ సత్కరించాలని చెప్పేసి నేనైతే కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమంది మురళీ నాయక్ గురించి మరి బాధపడుతూ ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీర మరణాలు మరి పొందినటువంటి అందరి ఆర్మీ ఆఫీసర్లకి, భారత్ పాకిస్తాన్లో ఘటనలో మరి గాయపడినటువంటి ప్రతి ఒక్క ఆర్మీ ఆఫీసర్కి కూడా సెల్యూట్ చేస్తూ మరి ఈరోజు ఈ యొక్క మురళీ మరొకసారి మా ఛానల్ తరపు నుంచి కూడా మరి అసలు నివాళులు ప్రకటిస్తూ ఉన్నాం. మరి ఎంత చిన్న వయసులో, మరి నార్మల్గా చదువుకునే వయసులో ఇండియన్ ఆర్మీ మీద ఇంట్రెస్ట్ అంటే మామూలు విషయం కాదు. అసలు మామూలు ట్రైనింగ్ ఉండదు కదా ఇండియన్ ఆర్మీలో. అటువంటి కఠోరమైనటువంటి సాధన చేసి అక్కడి వరకు వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదనమాట. మరి మనందరం కూడా ఎప్పటికీ కూడా మురళీ నాయక్ని గుర్తుపెట్టుకుని మరి అసలు నివాళులు అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై హింద్, జై ఇండియా, జై మురళీ నాయక్, జై జవాన్. థ్యాంక్ యూ.